నమస్తే, నేను సిరి. తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్యే మీద అయితే ఆ నేతలే తిరుగుబాటుకి పాల్పడ్డారు. ఎందుకు అంటే తను పెట్టే లైంగిక వేధింపులు తట్టుకోలేక అధిష్టానానికి అయితే కంప్లైంట్ చేయడం జరిగింది. ఇంతకా ఎమ్మెల్యే ఎవరు? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, తెలుగుదేశం పార్టీలో ఉన్న ఒక ఎమ్మెల్యే మీద అయితే తిరుగుబడ్డారు ఆ పార్టీలో ఉన్న కొంతమంది నేతలు. ఎందుకు అంటే ఆ ఎమ్మెల్యే చేసే లైంగిక వేధింపులు తట్టుకోలేక అధిష్టానానికి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఇంతకా ఎమ్మెల్యే ఎవరు, అసలు అక్కడ ఏం జరిగింది? ఇప్పుడు జరిగినటువంటి పరిణామాన్ని తెలుగుదేశం పార్టీ చాలా సీరియస్గా తీసుకుంటుంది. ఇలాంటి విషయాల్లో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఎవరిని టాలరేట్ చేసే అవకాశం కూడా లేదు, చెయ్యరు కూడా. కానీ ఇప్పుడు చోటు చేసుకున్నటువంటి పరిణామాన్ని కనుక చూస్తుంటే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నటువంటి పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే అధికార పార్టీ, ఆ పార్టీకి సంబంధించినటువంటి క్యాడరే తిరగబడింది. సొంత ఎమ్మెల్యే మీద ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే తిరగబడ్డారు. ఇది పెద్ద హైలైట్ పాయింట్. పైగా ఆ ఎమ్మెల్యే మీద చేస్తున్నటువంటి ఆరోపణ ఏంది? లైంగిక ఆరోపణ, లైంగికపరమైనటువంటి ఏదింపులకు గురి చేస్తున్నారు అనేది ఆయన మీద చేసినటువంటి ఆరోపణ. అది కూడా ఎక్కడ చేశారు? ఆ నియోజకవర్గంలో జైలా. డైరెక్ట్గా మంగళగిరి వచ్చి మంగళగిరి పార్టీ ఆఫీస్ దగ్గరికి వచ్చి తెలుగుదేశం పార్టీ అధిష్టానం దగ్గర తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి క్యాడరు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మహిళా లీడర్లు మొరపెట్టుకుంటున్నారు. లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారు, అలాగే దుర్భాషలు ఆడుతున్నారు, కించపరిచేలాగా మాట్లాడుతున్నారు, అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు అనేటువంటి కంప్లైంట్స్ చేశారు. చర్యలు తీసుకుంటారా లేదని చెప్పి ధర్నా చేసేటువంటి పరిస్థితి వచ్చింది వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి. ఇంకెందుకన్నా పెద్ద న్యూస్ ఏముంటుంది ఆ పార్టీకి? అధికారంలో ఉంది పార్టీ, సొంత పార్టీలో ఉన్నటువంటి క్యాడరే సొంత పార్టీ ఎమ్మెల్యేల మీద తిరగబడుతున్నారని అంటే ఎమ్మెల్యే మీద, ఇంకా అది దానికి పరిష్కారం చూపించకపోతే ఎమ్మటే అది ఏ రూపంలోకి వెళ్తుందో తెలియదు. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా ఖచ్చితంగా చర్యలు తీసుకునేదానికి సిద్ధమయ్యారని కూడా తెలుస్తుంది. అయితే దానికి ప్రాసెస్ని ఆయన అనుసరిస్తుంటారు ఎప్పుడు కూడా. ఆ ప్రాసెస్ ఏంటంటే, ఇప్పుడు ఎవరి మీద అయితే ఆరోపణలు వచ్చాయో ఆ ఆరోపణలకు సంబంధించి షోకాజ్ నోటీసు ఇవ్వడం జరిగింది. దానికి రిప్లై ఇచ్చిన తర్వాత ఆ రిప్లైకి సంతృప్తి చెంది ఆ రిప్లై నమ్మకంగా ఉందా, నమ్మదగిందా కాదా అని పరిశీలించిన తర్వాత ఆయన మీద చర్య తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకు మహిళలు వచ్చి లైంగికంగా వేధిస్తున్నారని చెప్పి కంప్లైంట్ చేసినప్పటికీ ఈయన ఎంత సంయమనం పాటిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని అంటే, మనం ఆదిమూలం ఇష్యూని తీసుకోవచ్చు. ఆదిమూలం ఇష్యూలో ఏం జరిగింది? మనకి సస్పెండ్ చేశారు కదా సార్. ఇమీడియట్గా సస్పెండ్ చేసేసారు ఆయన్ని పార్టీ నుంచి. ఎందుకు సస్పెండ్ చేశారు? లైంగిక వేధింపులు చేస్తున్నారని ఒక వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియో ఆయన ఏదో హోటల్కి పిలిపించారు, అక్కడ ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ మహిళా లీడర్ని. ఆ మహిళా లీడర్ మీద అత్యాచారం చేశారు. అత్యాచారం చేశారనేది కదా కేసు. ఆవిడ కేసు పెట్టారు. దానికి సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. సో దాంతో ఇమీడియట్గా సస్పెండ్ చేశారు, ఎందుకంటే ఎవిడెన్స్ కనిపిస్తుంది కాబట్టి. అయితే ఇక్కడ జరిగినటువంటి ట్విస్ట్ ఏంటి? ఆదిమూలం విషయంలో ఏ మహిళ అయితే ఆయన మీద కంప్లైంట్ చేశారో ఆవిడ అత్యాచారం చేశారు ఆదిమూలం అని చెప్పి కంప్లైంట్ చేశారు కదా. ఈ అత్యాచారం జరిగినప్పుడు విచారణకి ఆవిడ సహకరించాలి పోలీసులకి. పోలీసులు ఆవిడని రూయా హాస్పిటల్కి తీసుకెళ్ళి టెస్ట్ చేయించాలని ప్రయత్నం చేస్తే, అత్యాచారం జరిగిందా లేదా అని పరీక్షలు చేయించాలని చెప్పి ప్రయత్నించినప్పుడు ఆవిడ పోలీసులు విచారణకి రాకుండా చెన్నై ఎక్కడికో వెళ్ళిపోయారు. రాకుండా వెళ్ళిపోయి తన ఆరోగ్యం బాగలేదు, తర్వాత వస్తానని చెప్పి తర్వాత 2-3 రోజుల తర్వాత వచ్చి తర్వాత ఏదో పరీక్షలు చేయించుకున్నారు. సీన్ కట్ చేస్తే ఈ ఆదిమూలం ఏం చేశారు? తనకి ఏదో హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్పేసి ఆయన చెన్నై హాస్పిటల్లో ఏదో ఆపరేషన్ చేయించుకుంటున్నాను, హార్ట్ సర్జరీ ఆపరేషన్ ఉందని చెప్పి పోలీసులు విచారణకు ఆయన ఇద్దరు రాలా. సీన్ కట్ చేస్తే కోర్టులో వీళ్ళిద్దరూ కాంప్రమైజ్ అయ్యారు. వీళ్ళిద్దరు కాంప్రమైజ్ అయ్యి ఇదంతా తూచ్ అని చెప్పేసి అనుకున్నారు. కేసు వీగిపోయింది మొత్తం. కానీ ఆయన మీద సస్పెన్షన్ వేటు మాత్రం అలానే ఉంది, సస్పెన్షన్ ఆదిమూలం మీద. కానీ ఆదిమూలం మీద ఎవరైతే ఆరోపణ చేశారో మహిళా లీడరు, ఆ మహిళా లీడర్ కాంప్రమైజ్ అయిపోయి కేసుని విత్డ్రా చేసుకున్నారు కోర్టులో. ఇది ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత
ఆ నియోజకవర్గంలో అంతర్గతంగా ఉన్నటువంటి విభేదాలు దీనికి కారణమయ్యాయి అనేటువంటి ఒక అభిప్రాయం వినిపిస్తూ ఉంది. ఇప్పుడు వచ్చినటువంటి ఇష్యూలో కూడా తిరువూరుకు సంబంధించినటువంటి ఇష్యూ, తిరువూరు నియోజకవర్గం. ఈ తిరువూరు ఎమ్మెల్యే ఎవరు? కొలికిపూడి శ్రీనివాసరావు. ఈ కొలికిపూడి శ్రీనివాసరావు గారు ఆయన తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతి రైతులకు సంబంధించి అండగా నిలిచారు. అండగా నిలిచి ఆయన ఏదో మహాపాదయాత్ర చేసినప్పుడు అమరావతి రైతులకు సంఘీభావం వ్యక్తం చేశారు. ఒక ఎస్సీ కాబట్టి ఆయన అమరావతి రైతులకి అండగా వస్తున్నారు కాబట్టి, ప్లస్ ఆయన కొంత చదువుకున్నారు కాబట్టి ఏదో అకాడమీ నడిపారు. ఆయన ఏదో కొంచెం లెక్చరర్గా పనిచేస్తున్నారు, తర్వాత మాట్లాడగలరు, ఎస్సీ సామాజిక వర్గం కాబట్టి అమరావతి రైతులకి అండగా నిలుస్తున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆ రోజున ఆదరించింది. కారణం ఏంటంటే ఆదరించడానికి ఆ రోజున అమరావతి కాస్త భ్రమరావతి అన్నారు, ఆ తర్వాత కమ్మరావతి అన్నారు, అంటే కమ్మస్కు సంబంధించిన రాజధాని అని. కానీ వాస్తవం అది కాదు అని చెప్పి ఎంత చెప్పినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి కమ్మ సామాజిక వర్గం వాళ్ళు ఏది చెప్పినా కానీ అది పబ్లిక్లోకి బలంగా వెళ్ళనటువంటి పరిస్థితుల్లో కొలికిపూడి శ్రీనివాసరావు ఎస్సీ సామాజిక వర్గం, అతను ఒక డేటా తీసుకొచ్చి అసలు కమ్మ సామాజిక వర్గం కాదు అమరావతిలో ఉన్నది, బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు, కమ్మ సామాజిక వర్గమే ఉన్నారు అనేది తప్పు అని చెప్పి ఆయన ఒక అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. అది ప్రజలు బలంగానే రిసీవ్ చేసుకున్నారు. అక్కడి నుంచి ఆయన ఒక లీడర్గా ఎదగాలనేటువంటి అభిప్రాయం బహుశా ఆయనకు ఉండి ఉండొచ్చు. అందుకే మహాపాదయాత్ర చేసినప్పుడు అమరావతి రైతులు వాళ్ళతోటి ట్రావెల్ అయ్యారు. ట్రావెల్ కావడంతో పాటు తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి దగ్గరయ్యి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో తిరువూరులో ఆల్రెడీ బలమైనటువంటి లీడర్లు ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు దగ్గర గుడ్ లుక్స్లో ఉన్నారు కాబట్టి కొలకపూడి టికెట్ని రాబట్టుకోగలిగారు. సరే, టికెట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఇచ్చిన తర్వాత ఆయన ఎన్నికల్లో ప్రచారం చేసే సమయం నుంచి కూడా లోకల్గా ఉండేటువంటి లీడర్ని నిర్లక్ష్యం చేస్తున్నారు అనేటువంటి భావన ఉంది. కానీ ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలవాలి, జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దింపాలి అనేటువంటి కసితోటి తెలుగుదేశం పార్టీ క్యాడర్ పనిచేసింది. అక్కడ కొలకపూడి శ్రీనివాసరావు గారు ఉంటారు, లేకపోతే ఇంకొకళ్ళు ఉంటారు అనేది ఆలోచించకుండా అక్కడ ఉండేటువంటి క్యాడరు ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి గెలవాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజున ఎన్నికల్లో నిలబడ్డారు. దాని కారణంగా కొలికిపూడి శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే అయ్యారు. ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన అసలు చట్టాన్నే చేతిలోకి తీసుకుని ఒక బిల్డింగ్ని కూల్చేసేదానికి ప్రకటనలు పెట్టుకొని ఆయనే వెళ్ళారు. కూర్చొని ప్రకటన మీద అది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని చెప్పేసి ఆయన ఆ భవనాన్ని కూల్చేయడానికి వెళ్ళారు. ఆ వెళ్ళిన సందర్భంగా జరిగినటువంటి రాద్ధాంతం ఇవన్నీ చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు సున్నితంగా అతన్ని మందలించారు. అప్పట్లో ఆయన తీరు మారుతుందని చెప్పి అందరూ భావించారు ఆ సంఘటన తర్వాత. కానీ ఆయన తీరులో మార్పు లేదు అనేది తిరువూరులో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ క్యాడర్ నుంచి వస్తున్నటువంటి కంప్లైంట్స్ తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన మీద లైంగిక వేధింపుల ఆరోపణలతోటి డైరెక్ట్గా కొంతమంది మహిళలు వచ్చి ఇప్పుడు మంగళగిరి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఎదుట ధర్నా చేసేటువంటి పరిస్థితికి వచ్చింది. దీని అంతటికీ కారణం ఆయన యొక్క వ్యవహార శైలి, కొలకపూడి శ్రీనివాసరావు గారి యొక్క వ్యవహార శైలి అనేది వాళ్ళ యొక్క అభియోగం. ఇలాంటి పరిస్థితుల్లో షోకాజ్ నోటీస్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఆయనకి. షోకాజ్ నోటీస్కి రిప్లై తీసుకొని సాటిస్ఫై అయ్యేలా ఆయన కనుక రిప్లై ఇస్తే ఓకే, లేదంటే పార్టీ క్రమశిక్షణ సంఘం ఉంది, పార్టీ క్రమశిక్షణ సంఘం ఏ నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయానికి కట్టుబడి ఆయన మీద చర్యలు ఉంటాయి అని చెప్పి మనం భావించడానికి అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీలో ఇలాంటి ప్రాక్టీస్ నడవదు ఎక్కువ కాలం. బహుశా ఆయన కొలకపూడి శ్రీనివాసరావు గారు అమరావతి రైతుల పక్షాన్ని నిలవచ్చు, ఆయన వాళ్ళ పక్షాన్ని నిలిచి పోరాటం చేయొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేయచ్చు. ఇవన్నీ ఓకే అయినంత మాత్రం చేత ఉండేటువంటి క్యాడర్ని అనుచిత వ్యాఖ్యలు చేస్తూ లైంగిక వేధిస్తే కనుక చూస్తూ ఊరుకునేటువంటి అధిష్టానం తెలుగుదేశం పార్టీది కాదు అని చెప్పి మనం తెలుగుదేశం పార్టీ చరిత్ర తెలుసు కాబట్టి దాన్ని విశ్లేషణ చేసుకోవచ్చు.